వీరి యొక్క ఇండెక్స్ ఆర్పి రాసుకుంటే ఇండెక్స్ ఆర్పి వీరి యొక్క ఇండెక్స్ వచ్చేసి 3/5 ఆర్పి 5. వీరికి ఈ నేమ్ సూటబులా కాదా అనేది చూడాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ నేమ్ యొక్క మనం ఎన్వి తయారు చేసుకోవాలి, నేమ్ వైబ్రేషన్ తయారు చేసుకోవాలి. అందుకేం చేయాలి, ఫస్ట్ ఈ నేమ్ని మనం తెలుగులో రాసుకోవాలి. రాజేష్, ఇది తెలుగు. ఇప్పుడు దీనికి వైబ్రేషన్ స్పెల్లింగ్స్ రాసుకోవాలి. రా అంటే RAA దీర్ఘం ఉంది కాబట్టి, జే అంటే JEA. మామూలుగా ఈ జే అంటే JE. ఆ పొల్లు ఇచ్చామనుకోండి అప్పుడు JEA ఇలా వస్తుంది అన్నమాట. సో JEA, జే అంటే ఇష్. ఇష్ అంటే షాగునితో ఫస్ట్ది, అనమాట. అంటే షాగునితో మొదలై ఇష్, షా, షా ఇలా మొదలై గుణితం. ఇష్ అంటే ఏంటి SH, షా అంటే ఏంటి SHA, తర్వాత షా అంటే ఏంటి SHAA. ఇది గుణితం. దీంట్లో ఇష్ అంటే SH. రాజేష్ ఇది మనం తెలుగు రాసుకున్నాం. దీని యొక్క వైబ్రేషన్ స్పెల్లింగ్ రాసాం. ఇప్పుడు దీని యొక్క వైబ్రేషన్ వాల్యూస్ రాసుకోవాలి. ఇప్పుడు R అంటే 9, A అంటే 1, A అంటే 1, J అంటే 1, E అంటే 3, A అంటే 1, S అంటే 1, H అంటే 4. ఇప్పుడు ఇవన్నీ కూడుకుంటే 9 1 10, 10 1 11, 11 1 12, 12 3 15, 15 1 16, 16 1 17, 17 4 21. మళ్ళీ దీన్ని సింగిల్ చేయాలి. 2 + 1 3. ఇది ఎన్వి. సో ఎన్వి ఎంత వచ్చింది? 3. ఇప్పుడు ఇండెక్స్ ఆర్పి తెలిసింది, ఇక్కడ ఎన్వి తెలిసింది. ఈ మూడింటి ద్వారా ఈ నేమ్ వీరికి హార్మోనీలో ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు. ఎన్వి అంటే 3, ఇండెక్స్ అంటే 3/5, ఆర్పి అంటే 5. ఎన్విలో ఒక్క అంకె ఉంది, ఆర్పిలో ఒక్క అంకె ఉంది, ఇండెక్స్లో 2 అంకెలు ఉంది. ఫస్ట్ ఎన్వి ఇండెక్స్ చూసినప్పుడు ఎన్వి ప్లస్ ఇండెక్స్. ఎన్విలో ఈ 3 తీసుకున్నాం, ఇండెక్స్లో 2 ఉన్నాయి, 3 5, ఒక 3 తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2 కూడితే 3 3 6. ఇది ఈ 2 కూడాం కాబట్టి దీనికి సమానం అవ్వాలి, కానీ అవ్వలేదు. కాబట్టి మనం ఏం చేయాలి, నాట్ ఈక్వల్ టు ఆర్పి అని రాసి ఈ ఇండెక్స్లో ఇంకోటి ఉంది కాబట్టి మళ్ళీ ఇదే రాయాలి. ఎన్వి ప్లస్ ఇండెక్స్ ఇది ఈక్వల్ టు ఎన్వి అంటే 3. ఇప్పుడు ఇండెక్స్లో ఏం తీసుకోవాలి, రెండవది 5 తీసుకోవాలి. 5, 3 + 5 8. మరి దేనికి సమానం అవ్వాలి, తీసుకుని 2 గా దీనికి సమానం అవ్వాలి, అంటే ఆర్పి, కానీ అవ్వలేదు. సో నాట్ ఈక్వల్ టు ఆర్పి. ఓకే, నెక్స్ట్ ఈ 2 తీసుకుందామండి. ఆర్పి ప్లస్ ఇండెక్స్, ఆర్పి ప్లస్ ఇండెక్స్. ఆర్పి అంటే 5 ప్లస్ ఇండెక్స్ అంటే ఈ రెండింటిలో 1 తీసుకున్నాం. ఫస్ట్ 3 తీసుకుందాం అండి. 5 + 3 8. దేనికి సమానం అవ్వాలి, ఎన్వికి సమానం అవ్వాలి, అవ్వలేదు. సో నాట్ ఈక్వల్ టు. మళ్ళీ ఆర్పి ప్లస్ ఇండెక్స్ తీసుకుందామండి. ఆర్పి ప్లస్ ఇండెక్స్. ఇప్పుడు ఆర్పి అంటే 5, ఇండెక్స్లో ఇందాక 3 తీసుకున్నాం, ఇప్పుడు 5 తీసుకోవాలి. 5 + 5 10. మళ్ళీ దీంట్లో 1 + 0 1. ఇది ఎన్వికి సమానం అవ్వాలి, కానీ అవ్వలేదు. నాట్ ఈక్వల్ టు ఎన్వి. ఇప్పుడు ఈ 2 అయిపోయింది, ఈ 2 అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ బి చివరిది తీసుకోవాలి, అంటే ఎన్వి ఆర్పి. ఎన్వి ప్లస్ ఆర్పి ఈక్వల్ టు ఎన్వి అంటే 3 ప్లస్ ఆర్పి అంటే 5. 3 + 5 8. ఇది దేనికి సమానం అవ్వాలి, మధ్యలో ఇండెక్స్కి సమానం అవ్వాలి, కానీ అవ్వలేదు. సో నాట్ ఈక్వల్ టు ఇండెక్స్. ఇప్పుడు చూడండి, మనకు 5 సందర్భాల్లో ఎక్కడా కూడా ఈక్వల్ రాలేదు. ఇప్పుడే రాయాలంటే, సో ఈ నేమ్ యొక్క వైబ్రేషన్, ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్కు, వీరి జన్మ
వైబ్రేషన్కు హార్మోనీలో లేదు, హార్మోనీలో లేదు. కావున మరి నేమ్ సూటబుల్ అవుతా కాదా? కాదు. ఈ నేమ్ వీరికి నాట్ సూటబుల్ అని రాయొచ్చు, లేదా తెలుగులో సూటబుల్ కాదని రాయొచ్చు. మరి వీళ్ళకి నేమ్ కరెక్షన్ కావాలా, నేమ్ చేంజ్ కావాలా? చేంజ్ కావాలి. సో వీరికి నేమ్ చేంజ్ అవసరం.